Subscribe to 9 TV channel. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో ఆది ఆంధ్ర పాఠశాలలో అర్ధరాత్రి స్టోర్ రూమ్ తాళాలు పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులను చోరీ చేసిన దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్ కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్న ఎస్ఐ జిలానీ భాష. మీ వెంకటేష్ని మనం ఇప్పుడు ఆత్మకూరు పట్టణంలోని 12వ వార్డులో బస్టాండ్ సెంటర్లో ఆది ఆంధ్ర పాఠశాల దగ్గర ఉన్నాము. ఈ పాఠశాల అయితే గత ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల ఇది. ఈ చిన్నతనంలో కూడా ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ చదువుకునే రోజులు ఉన్నాయి. మాకంటే పెద్ద పెద్దవాళ్ళు చదువుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి స్కూల్ ఈరోజు ఒక రోజు పాతబడిపోయి ఉన్నది. ఆ తరుణంలో కొంచెం స్కూల్ కూడా బాగు చేయడం జరిగింది. కొత్త బిల్డింగ్లు కట్టారు. ఆ కట్టిన బిల్డింగ్లు కూడా కొంచెం ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టూడెంట్లు తక్కువ ఉన్న దానివల్ల ఉన్న ఒక 20 మంది స్టూడెంట్లు ఉంటారు ఇక్కడ. ఈ స్టూడెంట్లు ఉన్నాక 2 టీచర్లు ఉన్నారు. 2 టీచర్లు ఒక టీచర్ రిటైర్డ్ అయిపోతున్నారు. ఆ రిటైర్డ్ అయిపోయిన టీచర్ కూడా ఇంకా ఫిలప్ అయినట్లేదు. ఒక టీచర్ అమ్మాయి ఇక్కడ పనిచేస్తుంది. ఈ పనిచేస్తున్న స్కూల్కి వాచ్మెన్ అయితే లేడు. చుట్టూ ప్రహరీ కూడా కొంచెం తక్కువలో ఉంది. ఈ తక్కువలో ఉన్న తరుణంలో రోజు వచ్చిపోయే రోజు పిల్లకాయలు సాయంకాలం ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న తరుణంలో ఈరోజు ఉదయం మార్నింగ్ స్కూల్లోకి వచ్చిన టీచర్స్ తలుపు తీసి చూస్తే లోపల ఉన్న పాత సామాన్లు అయితే ఏమీ లేకుండా ఫ్యాన్లు అవన్నీ ఎత్తుకుపోయి, తలుపులు పగలగొట్టి ఫ్యాన్లు అవన్నీ ఎత్తుకొని పోయి, ఇనుప సామాన్ అయితే ఏమీ లేదు అక్కడ. చాలా వరకు ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోకుండా మల విసర్జన కూడా చేశారు. మరి టీచర్స్ పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ అయితే రాసి ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్నట్టు విద్యా చేద్దాము ఏం జరిగిందో. గంగమ్మ, నేను స్కూల్ చైర్మన్ని. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ శుద్ధంగా చదువుకుంటా ఉంటే నీట్గా ఉంటే ఇక్కడంతా గలీజ్ చేస్తున్నారు. అందులో ఇవాళ ఉదయం కూడా దొంగతనం జరిగింది. అందులోనే సామాను కావాల్సిన పిల్లలకు కావాల్సిన అన్ని వస్తువులని ఎత్తుకోలేరు. అంత అవసరం ఏం వచ్చింది వాళ్ళకి తెలియదు. అయితే మాత్రం చుట్టూ పారిగాడ అంతా తక్కువ ఉందని చెప్పి ఇష్ట ప్రకారం రావడం, అంతా గోల చేయడం అంతా బాగా చేస్తున్నారు. కంపల్సరీ పోలీసు వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇప్పుడు వచ్చి కొంచెం ఎంక్వైరీ చేసి ఇక్కడ చేసిన వాళ్ళందరినీ పట్టుకోవాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడంతా ఇంత నీట్గా ఉన్నప్పుడు రావడం, బాటిల్స్ అంతా ఇష్ట ప్రకారం చేయడము, ఎంతంతా గందరగోళం చేస్తున్నారు. ఇట్లా అంతా చేస్తే బాగోదని చెప్తున్నాను. పోలీసు వాళ్ళు కంపల్సరీ వచ్చి మా పాఠశాల అంతా శుద్ధంగా చూసి అంతా చేయాలని కోరుకుంటున్నాను. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని. ఉదయం మామూలుగా స్కూల్కి వచ్చే వాళ్ళకి తాళం పగలగొట్టేసి లోపల ఉండే ఇనుప వస్తువులన్నీ తీసుకున్నారు. అక్కడంతా బాత్రూమ్ కూర్చొని గలీజ్గా చేస్తున్నారు. ఇది ఈరోజు జరిగింది. అంతకుముందు కూడా ఒక రూమ్ తాళం పగలగొట్టారు, తలుపు ఒకటి పగలగొట్టారు. మేము వచ్చే లోపల అక్కడంతా మద్యం దాగి బాటిల్స్, బిర్యానీ ప్యాకెట్లు అవన్నీ వేస్తున్నారు. అవన్నీ మేము రోజు శుభ్రం చేసుకుంటున్నాము. ఇలాంటివన్నీ మళ్ళీ జరగకుండా మా పాఠశాలకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసు వాళ్ళని వేడుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఆత్మకూరు మున్సిపాలిటీలోని 12, 13 వార్డుకి సంబంధించినటువంటి ఆది ఆంధ్ర పాఠశాల బస్టాండ్ ఆవరణంలో ఉంది. ఈ పాఠశాలలో 100 సంవత్సరాల చరిత్ర గలటువంటి పాఠశాల. ఈ పాఠశాలలోనే మేము కూడా విద్యాభ్యాసం చేశాము. అయితే ఈరోజు ఉదయం స్కూలు ఉపాధ్యాయురాలైన మేడం మాలకొండమ్మ గారు పిల్లలు యథేచ్ఛంగానే స్కూల్కి రావడం జరిగింది. ఈ తరుణంలో పిల్లలు భోజనం చేసేటువంటి వంటగది ముందర ఆ రూముకి సంబంధించినటువంటి రూముకి తాళాలు పగలగొట్టేసి ఆ రూములో కొన్ని ఇనుప వస్తువులు, ఫ్యాన్లు, పరికరాలు దొంగతనం జరిగింది. అలాగే అక్కడే మల విసర్జన కూడా చేయడం కూడా జరిగింది. ఇది చాలా దుర్మార్గము, చాలా అన్యాయము. ఒక దేవాలయం లాంటి ప్రభుత్వ స్కూల్లో ఇలాంటి నీచమైనటువంటి పాల్గొనడం చాలా అన్యాయము. అలాగే ఈ స్కూల్కి సంబంధించినటువంటి చిన్న ప్రహరీ కూడా ఉంది ఇక్కడ. ఆ ప్రహరీని దాటి లోపలికి వచ్చి సాయంత్రం పూట సెలవులు ఇచ్చిన టైంలో ఫుల్గా ఇక్కడ మద్యం సేవించి బాటిల్స్ అన్నీ పగలగొట్టి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మార్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము ఫిర్యాదు చేశాము. వాళ్ళు కొన్ని సందర్భాల్లో స్పందించారు. ఈరోజు జరిగినటువంటి ఇది చాలా దుర్మార్గము. ఇది మళ్ళీ కూడా పునరావృతం కాకుండా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడప్పుడు కూడా ఈ స్కూల్ని అబ్జర్వ్ చేసి పోలీసు వారు కొంచెం దీనికి గమనించవలసిందిగా, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఎవరైనా కూడా వాళ్ళని ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని ఈ స్కూలు
సంబంధించినటువంటి అధికారులు ఇచ్చిన ఉపాధ్యాయులు చైర్మన్స్ ఇచ్చినటువంటి కంప్లీట్ని పోలీసులు వారు తీసుకొని ఒక బాధ్యతగా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా మళ్ళీ కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం. ఉదయం వచ్చి స్కూల్ చిమ్మేటప్పుడు చూస్తే మా డోర్ అంతా పగలగొట్టేస్తున్నారు. స్కూల్లో డోర్ అంతా పగలగొట్టి ఇక్కడ మద్యం సేవిస్తున్నారు. రాత్రి 10 అయితే ఇక్కడ మద్యం సేవిస్తున్నారు. ఆ డోర్ పగలగొట్టి అందులో ఉన్న సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోయేశారు. ఎవరని తెలియలేదు. వెళ్ళేటప్పుడు అక్కడ వాష్రూమ్ కూడా, టాయిలెట్ కూడా కూర్చొని స్కూల్ అంతా గలీజ్ చేసి పెట్టున్నారు. నేను వచ్చి రోజు బాటిళ్ళు తాగి మందు బాటిళ్ళన్నీ ఇక్కడిక్కడే పగలగొట్టడం, బీర్ బాటిళ్ళు అవన్నీ చేస్తున్నారు మా స్కూల్లో. కొంచెం సాయంత్రం తప్పుల్లో వచ్చి కొద్దిగా చూసి మా చూసుకోవాలి అని కోరుకుంటున్నాను. అంతా కూడా మాట్లాడడం జరిగింది. టీచర్స్ కూడా చెప్పారు. ఇక్కడ పరిస్థితులు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. భద్రత లేకుండా ఉంది స్కూలు. చుట్టూ ప్రహరీ అయితే చాలా కిందకి ఉంది. ఆ చుట్టూ ప్రహరీలో ఎటుపక్క దూకి వచ్చినా కానీ ఛాన్స్ ఉంది లోపలికి. సాయంకాలం పూట స్కూల్ వదిలేది ఆలస్యము, లోపలికి ఎంటర్ అయిపోతున్నారు పిల్లకాయలు. ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది పిల్లకాయలు ఎంటర్ అయిపోయి ఇక్కడ మద్యం తాగడము, సిగరెట్లు తాగడము, అసాంఘిక కార్యక్రమాలు చేయడము, పొద్దున్నే చాలా దుర్గంధకర వాసన ఉన్నట్టు కూడా చాలా అసభ్యకరంగా ఉంటుంది. పొద్దుట్లు లేసరికి స్కూల్లోకి వచ్చిన ఎంటర్ అవుతానే పిల్లకాయలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ దుర్వాసన అయితే చాలా ఎక్కువగా ఉంది. చుట్టూ ప్రాంగణం మాత్రం ఇక్కడ క్లీన్ చేయడానికి కూడా కొంచెం చాలా చేసినా కానీ ఎక్కువగా ఖాళీ స్థలం చాలా ఉన్నంత దానివల్ల చిమ్మలేకపోతున్నారు. రోజు వల్ల పరిశుభ్రంగా లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ కుళాయిలు అయితే కొంచెం మురికిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు ఉండే మాట అయిపోయా అనారోగ్యాలు బారిన పడకుండా వాళ్ళ ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత టీచర్స్ మీద కూడా ఉందని తెలియజేస్తూ, మరి హెచ్ఎం గారు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. హెచ్ఎం గారికి ఆ హెచ్ఎం గారు కూడా చర్యలు తీసుకొని చుట్టూ ప్రహరీ కట్టించే విధంగా స్కూల్కి భద్రత కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఉండండి 9 టీవీ. మరిన్ని వార్తల కోసం 9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.